ఆదిలోనే జగన్కు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? 5 ఏళ్లలో ఏపీకి జగన్ చేసిందేమీ లేదా? ఏపీలో జగనన్న బాణం ఆట మొదలుపెట్టిందా? ఇక జగన్తో తాడో పేడో తేల్చుకునున్నారా? తాజాగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అయితే అంతకుముందు విజయవాడలో భారీ కాన్వాయ్తో షర్మిల ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. ఆమె వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి తదితర సీనియర్ నాయకులున్నారు. అయితే ముందుగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. తండ్రి ఆశీర్వాదం తీసుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే రాజశేఖరరెడ్డి లక్ష్యమని, ఆ ఆశయాన్ని నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న షర్మిల ఏఐసీసీ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ నేతల సమక్షంలో పీసీసీ పగ్గాలు చేపట్టారు. తాజాగా షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే ముందు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ఎయిర్పోర్టు నుంచి కార్యకర్తలు, అభిమానులు ఆమెని ర్యాలీగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా షర్మిల వైసీపీ సర్కార్పై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ని చూసి ఈ ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. తమ కాన్వాయ్కి అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. అనవసరంగా ఎందుకు కాన్వాయ్ని అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్ అంటూ పోలీసు అధికారుల్ని ప్రశ్నించడం వైరల్గా మారింది. ఇది పోలీసు అధికారుల్ని ఉద్దేశించి కాదని, నేరుగా సీఎం జగన్ ని ప్రశ్నించినట్లుగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికైతే జగన్ సర్కార్కి ఆదిలోనే షర్మిల గట్టి హెచ్చరికలు పంపారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న షర్మిల ఊహించినట్లే ఏపీ సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలో పార్టీ కార్యకర్తలు, మీడియాని ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగలేదని, లక్షల కోట్లు అప్పులు చేసినా రాష్ట్రంలో ఒక్క మెట్రో ఉందా? కొత్తగా ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయగలిగారా? ఓ రోడ్డు వేయగలిగారా? కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వగలుగుతున్నారా అంటే లేదని విమర్శించారు. గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్ మాఫియా, భూ కబ్జాలేనని షర్మిల జగన్ ని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడమే అన్నట్లు పరిస్థితి ఉందని, రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని జగన్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు మచ్చుకైనా లేవని విమర్శించారు. 3 రాజధానుల పేరిట 5 ఏళ్లు గడిచిపోయినా ఏపీకి జగన్ ఒక్క రాజధానిని కూడా లేకుండా చేశారని జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే షర్మిల ఇదివరకులా అన్నని జగనన్న అని సంబోధించకుండా జగన్ రెడ్డి అంటూ సంబోధించడం, వస్తూనే నేరుగా వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించడం చూస్తే ఆమె దూకుడుగానే ముందుకు సాగబోతున్నట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా స్పెషల్ స్టేటస్ అంశంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రజాదరణ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి జగన్ సర్కార్తో తాడో పేడో అన్న రీతిలో ఇక రాజకీయాలు ఉంటాయని షర్మిల సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి షర్మిల వ్యాఖ్యలకు ఇక వైసీపీ నేతలు ఎటువంటి సమాధానం ఇవ్వనున్నారు.